ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి మూవీ విశ్వంభర రెండో షెడ్యూల్ సందడి మొదలైంది. రెండో షెడ్యూల్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఇందులో సాంగ్ షూట్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా ఫిలిం టీం ప్లాన్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర తర్వాత మరో మూవీ ప్లాన్ చేసుకున్నాడు. ఆ మూవీకే 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ప్రజెంట్ ఈ అంశమే సోషల్ మీడియాలో వైరల్ అయింది. లైకా సంస్థే ఇలా 100 కోట్ల ఆఫర్తో చిరు కాల్ షీట్స్ పట్టేసిందంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో సుకుమార్ తీస్తున్న మూవీ పుష్ప 2 ఆగస్టు 15 కి రానున్న ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ కోసమే 50 కోట్లు ఖర్చు చేశారట. 25 నిమిషాలుండే ఆ సీన్ లో ఫైట్ సీక్వెన్స్ కే 50 కోట్లు ఖర్చయ్యాయట. సిద్ధు జున్నలగడ్డతో బొమ్మరిల్లు భాస్కర్ తీస్తున్న మూవీ జాక్. ఈ సినిమా రిలీజ్ కి ముందే భారీగా బిజినెస్ చేస్తోంది. ఓవర్సీస్ రైట్స్ 8 కోట్లు పలికాయని తెలుస్తోంది. ఓవర్సీస్ లో గుంటూరు కారం సలార్ని డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రత్యంగిరాకి రైట్స్ సొంతమయ్యాయని తెలుస్తోంది. యంగ్ హీరో శర్వానంద్తో శ్రీరామ్ ఆదిత్య తీస్తున్న మూవీ మనమే. ఇక ఇందులో శర్వానంద్ తండ్రిగా నటించబోతున్నాడు యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్. ఇక శివరాత్రికి ప్రీ ప్రొడక్షన్ పనుల తాలూకు ప్రోమోని లాంచ్ చేయబోతుందట సినిమా టీం. నాగ చైతన్యతో చందు మొండేటి తీస్తున్న మూవీ తండేల్. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ 6.5 కోట్లు పలికాయని తెలుస్తోంది. ఇక పాటల్ని వరుసగా లాంచ్ చేస్తూ ప్రమోషన్లో ఎమోషన్ పెంచనుంది ఫిలిం టీం. అను రాఘవపూడి మేకింగ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ చేయబోయే సినిమా వరల్డ్ వార్ 2 బ్యాక్ డ్రాప్ లో రాబోతోందట. హిట్లర్ ని విలన్ ని చేస్తూ ఓ ఇండియన్ సోల్జర్ చేసే యుద్ధం కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతోందట. చరిత్రలో మరుగున పడ్డ ఓ ఇండియన్ సోల్జర్ రియల్ స్టోరీని ఫిక్షన్ చేసి రెడీ చేయబోతోందట ఫిలిం టీం.